బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ రేపు అంటే 27 ఏప్రిల్ 2024 రోజు వరంగల్లో జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సభని జరగకుండా ఆపాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలను చేసింది. ఈ సభకి పర్మిషన్ కూడా కోర్టుకి వెళ్ళి తీసుకురావాల్సిన పరిస్థితులని మనం చూసినాం. సభ ఆపాలని చాలా ప్రయత్నాలు చేశారు, ఆపలేకపోయారు. డేట్ ఫిక్స్ అయిపోయింది. తెలంగాణలో ప్రజలందరూ ఈ సభ కోసం వెయిట్ చేస్తున్నారు. కేసీఆర్ గారిని చూడాలి, చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు మా ముందుకు రాబోతున్నారు, ఆయన మాటలు వినాలి అని చెప్పేసి దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది జనాలు రాబోతున్నారు అని చెప్పేసి ఒక అంచనా మాత్రమే. ఇంకొంతమంది అయితే ఇంతకంటే ఎక్కువ వస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నారు. తెలంగాణ చరిత్రలో ఇంతవరకు ఇంత పెద్ద సభ ఎక్కడ జరగలేదు, జరగబోదు అన్న విధంగా ఈ సభ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కాకపోతే ఈ సభ అన్నది సక్సెస్ అవ్వకూడదు, సక్సెస్ఫుల్గా జరగకూడదు అని చెప్పేసి కొన్ని కుట్రలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణకి హైడ్రా అంటే మనందరికీ తెలిసిన విషయము, హైడ్రా అనేది ఇళ్ళు కూలగొడుతుంది అని చెప్పేసి, కానీ పోస్టర్లని చించుతుంది అని చెప్పేసి మనం ఎప్పుడన్నా విన్నామా? మొదటిసారి ఈ సభ ఏదైతే ఉందో రజతోత్సవ సభ బీఆర్ఎస్ పార్టీ, దీనికి సంబంధించినటువంటి పోస్టర్లని నిన్న రాత్రి హైడ్రా వచ్చి చించుకెళ్ళిపోయింది. అది చూస్తే నిజంగా నవ్వొస్తున్నది. సరే, అక్కడ ఉన్నటువంటి పోస్టర్లని చించుకొని పోయిర్రు. పోతూ ఆ బండి ఎవరో బండిని గుద్దేసింది, యాక్సిడెంట్ అయింది. హైడ్రా బండి వేరే వాళ్ళని, ప్రైవేట్ బండిని గుద్దేసింది. గుద్దేస్తే అక్కడ జనాలు గుమికూడి అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏంటి పోస్టర్లను పీకుడు, అసలు మీ ఉద్యోగం ఏంటి, మీరు చేస్తున్నటువంటి పని ఏంటి అని చెప్పేసి ఎక్కడ అంటే కూకట్పల్లి కుతుబుల్లాపూర్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ జనాలు వీళ్ళని నిలదీశారు. నాకు కూడా తెలియదు హైడ్రా పోస్టర్లను పీకుతుందని చెప్పేసి. దాని తర్వాత ఈ విషయం చిలికి పెద్ద గాలివాన్ అయిపోయి ఒక పెద్ద తుఫాన్గా మారిన తర్వాత హైడ్రా అధిపతి దీని మీద స్పందించారు. ఇక్కడ మీరు చూసుకుంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ రజతోత్సవ పోస్టర్లను తొలగింపుపై స్పందించిన హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు స్పందించారు. ఏమని అంటే పోస్టర్లు తొలగింపు సాధారణంగా జరిగే ప్రక్రియ అని చెప్పేసి, ప్రక్రియలో భాగం అని చెప్పేసి ఇక్కడ రంగనాథ్ గారు చెప్పుకొచ్చారు. సరే, ఓకే, ఉండొచ్చు, నాకు తెలియకపోయి ఉండొచ్చు, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే హైదరాబాద్లో అసెంబ్లీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని కూకట్పల్లి దాకా ముఖ్యమంత్రి గారి పోస్టర్లు, కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు అంటే పోస్టర్లు కాదండి, ఓ బాహుబలి పోస్టర్లు అంటారు కదా, దానికంటే పెద్ద పోస్టర్లు ఉంటే ఇన్ని రోజులు హైడ్రా కనిపించలేదా? ఇక్కడ మనం చూసుకుంటే గాంధీ భవన్ ఉంది. గాంధీ భవన్ దగ్గరికి మీరు వెళ్తే సిగ్గుతోటి తలదించుకోవాలి, అన్ని పోస్టర్లు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. మరి ఇన్ని రోజులు హైడ్రాకి పోస్టర్లు కనిపించలేదా? ఎందుకని చెప్పేసి తొలగించలేదు? అంటే సెలెక్టివ్గా ఎందుకు జస్టిస్ చేస్తున్నారు మీరు? ధైర్యం సరిపోలేదా? లేదా మీకు అది లేదా, మీ మీద మీకు నమ్మకం లేదా? ఎందుకని చెప్పేసి ఒకే పార్టీని టార్గెట్ చేస్తున్నారు? దాని తర్వాత ముందుగానేమో పోస్టర్లు తొలగించడం సాధారణ ప్రక్రియ, మేము చేస్తుంటామని చెప్పేసిన రంగనాథ్ గారు దాని కింద ఇంకో మాట అన్నారు. అసలు ఆ మాట విని నేను షాక్ అయిపోయినా. ఒకవైపేమో సాధారణంగా ప్రక్రియ అంటాడు, రెండో వైపేమో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఈ ఘటనపై విచారణ చేస్తాము. ఒకవేళ సాధారణంగా తొలగించే ప్రక్రియ అయితే విచారణ ఎందుకు చేయాలి? ఒకవైపు మీరు సాధారణంగా అంటారు, రెండో వైపు విచారణ చేయాలంటారు. అంటే తప్పు చేశారని చెప్పేసి మీరే ఒప్పుకుంటారు. ఇది ఎక్కడిదండి? అంటే ఒక ప్రోగ్రాం జరుగుతుంది తెలంగాణలో, ప్రతి ఒక్కరూ నిజంగా ప్రతి ఇంట్లో మాట్లాడుకుంటున్నారు రేపు జరగబోయే రజతోత్సవ సభ గురించి. రజతోత్సవ సభ అన్నది నిజంగా కేసీఆర్ గారిని చూడాలి. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, చాలా రోజుల తర్వాత మాట్లాడతారు. కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ మాటలు వినాలని చెప్పేసి ప్రతి తెలంగాణలో నివసించే ప్రతి వ్యక్తి మనసులో ఈ కోరిక అనేది ఉన్నది. లక్షల్లో జనాలు తరలి వెళ్తున్నారు. ఆల్రెడీ కొన్ని చోట్ల నుంచి అయితే ఆల్రెడీ బయలుదేరిపోయారు. 2 రోజుల కిందనే ఖాళీ నడకన పాపం వాళ్ళు నడుచుకుంటూ ఈ ఎండలో ఎండలు ఎట్లున్నాయంటే బయటికి వెళ్ళి ఒక నిమిషం నిలబడితే అసలు కళ్ళు తిరుగుతున్నాయి. ఈ ఎండలో ఖాళీ నడకన కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఆ సభకి ఆల్రెడీ బయలుదేరిపోయారు జనాలు. ఇది ప్రేమ. సింపుల్గా నేను హైడ్రాని కాదండి, హైడ్రా కానివ్వండి, రంగనాథ్ గారు కానివ్వండి, వేరే అధికారులు కానివ్వండి, లేదా ఈ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మాట్లాడుతున్నటువంటి ఎవరైతే చిల్లర మాటలు మాట్లాడుతున్నారో వీళ్ళకి కానివ్వండి, ఒక ప్రశ్న అడుగుతారు. రేపు పొద్దున 2028లో ప్రభుత్వం మారాక తెలంగాణలో మీ పరిస్థితి ఏంటి? ఉండగలరా రాష్ట్రంలో?
ఉండగలరా దేశంలో? ఒక్కసారి ఆలోచించండి. సింపుల్గా ఈ పోస్టర్ల విషయంలోనే రంగనాథ్ గారు కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు ఏమో కనిపించవంట, బీఆర్ఎస్ పార్టీ పోస్టర్లు ఏమో కనిపిస్తాయంట. ఎట్లా అండి? ఇంత క్లియర్గా మీరు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్నప్పుడు రేపొద్దున వేరే పార్టీ పవర్లోకి వస్తే, రేపొద్దున బీఆర్ఎస్ పవర్లోకి వస్తే మీ పరిస్థితి ఏంటి? సమాధానం చెప్పగలరా? సరే, ఈ సభని సక్సెస్ఫుల్గా ఈ సభ జరగకూడదు అని చెప్పేసి ఇంకో కుట్ర. ఈ కుట్ర చదువుతుంటే నిజంగా నవ్వొస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏదైతే ఉందో ఈ సభకి వస్తున్నటువంటి ఒక ఆదరణ చూసి ప్రజలలో కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమను చూసి భయపడి సడన్గా రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీకి భారత్ సమ్మిట్ అని చెప్పేసి గుర్తొచ్చింది. లేదు, బీఆర్ఎస్ పార్టీ సభ చేస్తే మేము కుంటామా, మేము కూడా ఒక సభ చేస్తాం, మేమైతే హోటల్లో చేస్తాం అని చెప్పేసి భారత్ సమ్మిట్ అని చెప్పేసి మరి ఎవడి బుర్రకొచ్చిందో ఆ ఐడియా నాకు తెలియదు. ఎందుకంటే హోటల్లో చికెన్లు మటన్లు ఏదైతే తింటున్నారో అది తెలంగాణ ప్రజల సొమ్ము, ఎవడబ్బ సొమ్ము కాదు. ఆ ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ ఆ ఐడియా చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ సభని నిర్వీర్యం చేయడంలో ఒక ప్రయత్నమే ఇది. నిన్న ఈరోజు 2 రోజులు ఈ నోవోటెల్లో ఈ భారత్ సమ్మిట్ అనేది జరిగింది. ఈరోజు కూడా జరుగుతున్నది. ఈ భారత్ సమ్మిట్ని ఒక పెద్ద లెవెల్లో ప్రమోట్ చేయాలి, బీఆర్ఎస్ సభని ప్రజలు మర్చిపోవాలని చెప్పేసి ఒక పిచ్చి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజలు నవ్వుకుంటారు. అసలు ఈ సమ్మిట్ గురించి ఎవరికీ తెలియదు, దీని గురించి ఎవరూ మాట్లాడుకుంటలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక విశేషం, బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి ఒక నాయకుడు నిన్నటికి నిన్న ఒక బాంబు పేల్చాడు. ఏమని అంటే, నిజంగానే ఈ బీఆర్ఎస్ పార్టీ సభ కోసం ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు, ప్రజలు మన కేసీఆర్ గారిని చూడాలనుకుంటున్నారు, ప్రజలు కేసీఆర్ గారి మాటలు వినాలనుకుంటున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి ఒక నేత అన్నాడు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా చాలా బాగా తెలుసు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం తెలంగాణలో ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి ఎక్కడ పడితే అక్కడ అలవిగాని హామీలనిచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో లంక బిందెలు ఉన్నాయని వస్తే ఏమీ లేవు అంటాడు. ఏమి లంక బిందెలు ఉంటే మొత్తం తోడకపోదాం అనుకున్నావా? అదనే వచ్చినావా? మరి ఈరోజు ఏంటి పరిస్థితి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనిపిస్తే ఊర్లలో అట్లా పిలిచి ఇలా నిలబెట్టుకొని గాండ్రించి ఉమ్మేస్తున్నారు మీద. ఏం బతుకులు వాయా ఇవే అని చెప్పేసి ఇట్లాంటి పరిస్థితులు ప్రస్తుతం ఊర్లలో ఉన్నాయి. ఊర్లలో ప్రజలు ఈ రోజు కూడా అరే ఏం చేసినావు బసాలు, చక్కగా చల్లగా ఉండే తెలంగాణని మన చేతులతో మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నాశనం చేసినామే అని చెప్పేసి ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు. ప్రజలే కాదండి, ప్రకృతి కూడా. చూడండి, దాదాపుగా 9 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీళ్ళ ప్రాబ్లం రాలా, భూమి లోపల కూడా నీళ్ళ ప్రాబ్లం రాలా, బోర్లు కూడా ఇప్పుడు ఎండిపోలే, మోటార్లు కూడా ఇప్పుడు ఎండిపోలే. కానీ ఈసారి చూసినా మనం ఒక వింత ఎలా జరిగింది అంటే ప్రకృతి కూడా ఈ విషయాన్ని గమనిస్తుంది. ఒక మాట అంటారు, అంటే పూర్వం కొంచెం ఏజ్డ్ ముసలోళ్ళు ఊర్లలో ఒక మాట అంటారు, మంచి రాజు ఉంటే రాజ్యం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పేసి. రాజు చెడ్డవాడైతే, రాజు మనసు చెడ్డదైతే, రాజు గుణం చెడ్డదైతే ఆ రాజ్యం కూడా నాశనం అయిపోద్ది అని చెప్పేసి అంటారు. అదే జరిగింది ఈరోజు. కేవలం రేవంత్ రెడ్డి గారు జపాన్ పోయిండు దేనికి పోయిండు జపాన్ తెలుసా? అసలు జపాన్ పోయి 12,000 కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకొచ్చిండంట. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. బొందలే. జపాన్ పోయింది దేనికో తెలుసా మీకు? అసలు సొంత డబ్బులు ఆడు ఇన్వెస్ట్ చేయడానికి పోయి చేసి వచ్చిండు. ఈ విషయం తెలవని పిచ్చ జనాలు పోయి 12,000 కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకొచ్చిండు అని చెప్పి. ఇప్పుడు ఆ 12,000 కోట్ల రూపాయల ఎంఓయూలలో ఎన్ని బిజినెస్లు అసలు నిజానికి వస్తాయో చూద్దాం. ఎంత ఘోరం ఇది! ఇక్కడ తెలంగాణలో సంపాదించుకొని మూటలు కట్టుకొని పోయి జపాన్లో పోయి ఇన్వెస్ట్మెంట్ చేసి వస్తే అది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం మన తెలంగాణ ప్రజలు మనం ఉన్నాం అంటే నిజంగా ఘోరం. నిజంగా ఇది అన్యాయం. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు, విద్యార్థులకు ఇవ్వాల్సిన డబ్బులు, ప్రజలకు అందాల్సిన సంక్షేమము
రాష్ట్రానికి జరగవలసిన డెవలప్మెంటు అన్నీ మొత్తం మూట కట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. అయినా కూడా పిచ్చజనం ఆయన జపాన్ నుంచి వచ్చిందంటే వీళ్ళందరూ ఎయిర్పోర్ట్కి పోయారు కాంగ్రెస్ వాళ్ళు. సిగ్గుండాలి. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు, రేపు పొద్దున ఈ రజతోత్సవ సభ జరిగిన తర్వాత రాజకీయాలు తెలంగాణలో మారబోతున్నాయి. రాబోయే ఎలక్షన్లు ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయో ఆ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోద్ది. దూరంగా కూడా ఇట్లా చూస్తే కనిపించదు. ఒక్కసారి లోకల్ బాడీ ఎలక్షన్లలో ఓటమి అన్నది చవి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మార్చేస్తుంది. దెబ్బకి రాష్ట్రంలో దరిద్రం పోద్ది. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా నిజంగా సిగ్గుచేటు. ఒక్కసారి ఆలోచించండి. పార్టీ కాదు, రాష్ట్రం గురించి ఆలోచించండి, తెలంగాణ గురించి ఆలోచించండి. తెలంగాణ ప్రజలు అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసి తెచ్చుకున్నారు తెలంగాణని. ఆ విషయం ఒకసారి గుర్తుపెట్టుకొని మాట్లాడే ముందు మాట్లాడండి. ఇష్టా రీతిన కేసీఆర్ గారిని పట్టుకొని కేసీఆర్ గాడు అంటాడు ఒకడు. మరి ఆడెవడు అంటే మొట్టమొదటిసారి ఫస్ట్ టైం అయ్యిండు ఎమ్మెల్యే. పిల్లి పిత్రి జస్ట్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు. మాట్లాడడం రాదు. తన కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఎవరో ఏంటో అసలు కాన్స్టిట్యున్సీ గురించి ఏం తెలియదు. అట్లాంటి కూడా కేసీఆర్ గారి మీద రాయేసి మీడియాలో హైలైట్ అవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా రా బాబు. ఎందుకంటే రేపు పొద్దున గవర్నమెంట్ మారిందంటే మొత్తం మూట ముళ్ళ సదురుకొని ఆఫ్ఘనిస్తాన్ పోవాలి. నువ్వు మీ తండ్రి గారు చూసుకొని మాట్లాడు. పెద్దలని గౌరవించడం నేర్చుకో. అది సంస్కారం. అది యాక్చువల్గా ఈ సంస్కారం ఇంట్లో కుటుంబం ఇవ్వాలి. అది అందులో ఫెయిల్ అయిపోయారు మీరు. పిల్లలకి సంస్కారం ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయారు. ముందున్నవాడు శత్రువైనా సరే సంస్కారంగా మాట్లాడాలి వాడు పెద్దవాడైతే. ఇది ఇంట్లో కుటుంబంలో నేర్పిస్తారు. ఇది నేర్పించలే. నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయితే ఏంటి, యాక్టర్ అయితే ఏంటి, బొచ్చు సంస్కారం లేదు నీకు. ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. ఏదేమైనా కూడా రేపు పొద్దున వరంగల్, చలో వరంగల్ ప్రజలందరూ ఎవరైతే వెళ్ళగలరో తప్పకుండా వెళ్ళండి. నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, కొంచెం ముసలోళ్ళు వాళ్ళు కూడా చాలామంది అంటే వీడియోలు వస్తున్నాయి, మేము కూడా వెళ్తాం, సస్యదచ్చనం ఎండలకి వెళ్తామంటున్నారు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. కానీ వెళ్ళండి, ఆ సభని సక్సెస్ఫుల్ చేయండి. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ దమ్మెందుకు చూపించండి. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేస్తారు అని చెప్పేసి నమ్ముతున్నా. వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని షేర్ బటన్ని ప్రెస్ చేయండి. అదే కాకుండా మీ కమెంట్ తప్పకుండా కింద కమెంట్ బాక్స్లో రాయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.